వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గంజి అమరేందర్. ఈ వీడియోలో పాలిసెట్ పార్ట్ 3 గురించి డిస్కస్ చేద్దాం. అందుకు ఫస్ట్ ప్రాబ్లం, ఇఫ్ sin 18 degrees is equal cos x, then x is equal to వాల్యూ. మరి ఫస్ట్ ఆప్షన్ 73 degrees, సెకండ్ ఆప్షన్ 37 degrees, థర్డ్ ఆప్షన్ 72, ఫోర్త్ ఆప్షన్ 84 degrees ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇలా sin 18 is equal cos x ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం ఇక్కడ డైరెక్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 18 degrees యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమైతుందో అదే దీనికి ఆన్సర్ తీసుకోవాలి. అంటే 18 కాంప్లిమెంటరీ యాంగిల్స్ ఏంది 72 degrees, అంటే సమ్ ఆఫ్ టూ యాంగిల్స్ ఈజ్ 90 అయితే అప్పుడు ఆ టూ యాంగిల్స్ని ఏమంటాము, కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటాం. సో ఇక్కడ x వాల్యూ ఏమవుతుందంటే 18 యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ అవుతుంది, అంటే 72. థర్డ్ ఆప్షన్ అనేది తీసుకోవాలి. దీన్ని ఒకసారి చూసినట్లయితే సొల్యూషన్, sin 18 degrees ఏమని రాసుకోవచ్చు, cos 72 అని రాసుకోవచ్చు. ఓకేనా, cos 72. లేదనుకోండి sin 18 degrees ఏమని రాస్తున్నానంటే sin 18 ఈజ్ ఈక్వల్ టు sin 90 మైనస్ 72 ఈజ్ ఈక్వల్ cos x. ఓకేనా, మనకు sin 90 మైనస్ a ఈజ్ ఈక్వల్ టు cos a తెలుసు కదా, cos 90 మైనస్ a sin a. కాబట్టి sin 90 మైనస్ a ఏమవుతుంది, ఇది cos a అంటే cos 72 degrees ఈజ్ ఈక్వల్ cos x. సో ఆటోమేటిక్గా x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 72. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ 72. మనకు ఈ విధంగా sin 18 degrees ఈజ్ ఈక్వల్ cos x అని, లేదా cos 18 degrees ఈక్వల్ sin x అని ఇచ్చి x వాల్యూస్ కనుక్కోమంటే మనము దాని యొక్క కాంప్లిమెంటరీ యాంగిల్ని తీసుకోవాలి. ఇక్కడ ఇదే మోడల్ కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, tan 15 degrees ఈజ్ ఈక్వల్ cot x ఇచ్చింది అనుకోండి, tan 15 degrees ఈజ్ ఈక్వల్ cot x ఇచ్చి దెన్ x ఈజ్ ఈక్వల్ వాట్ అన్నప్పుడు కూడా సేమ్ x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది, మనము 15 degreesకి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది అంటే 75 అవుతుంది ఆన్సర్. ఓకేనా, ఎందుకు మనకు tan 15 ఏమని రాసుకోవచ్చు అంటే tan 90 మైనస్ 75 అని తీసుకున్నాం అనుకోండి, ఇది cot x ఈజ్ ఈక్వల్ cot x. tan 90 మైనస్ ఏమని మనకు తెలుసు cot a, సో cot 75 అవుతుంది. ఇది cot 75 ఈజ్ ఈక్వల్ cot x ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 75 degrees. ఓకేనా, మనకు ఇది 2019 పాలిసెట్లో అడగడం జరిగింది ఈ మోడల్. కాబట్టి మనము దీంతో పాటు ఇదే విధంగా ఈ రకమైన ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. tan 15 ఈజ్ ఈక్వల్ cot x ఇచ్చిందని x ఈజ్ ఈక్వల్ వాట్ అంటే సింపుల్గా మనం ఏంటి 15 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ అని తీసుకోవాలి. 15 కాంప్లిమెంటరీ యాంగిల్ 75, సో 75. ఒకవేళ sec 36 ఈజ్ ఈక్వల్ cosec x ఇచ్చి x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి, sec 36 ఈజ్ ఈక్వల్ cosec x అంటే x ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 54 degrees అవుతుంది. ఓకేనా, x ఈజ్ ఈక్వల్ 54. చూద్దాం, sec 36 ఏమని రాసుకోవచ్చు, sec 90 మైనస్ 54 ఈజ్ ఈక్వల్ cosecant x. cosecant x. sec 90 మైనస్ a cosec a అంటే cosec a అంటే cosecant 54 ఈజ్ ఈక్వల్ cosec x. దీని నుంచి x వాల్యూ ఏమవుతుంది, x ఈజ్ ఈక్వల్ టు 54 degrees అవుతుంది. ఓకేనా, సెకండ్ ప్రాబ్లం చూద్దాం. tan 85 degrees ఇంటూ tan 65 ఇంటూ tan 45 ఇంటూ tan 25 tan 5. ఓకేనా, ఇక్కడ ఆప్షన్స్ ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 0, థర్డ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దిస్. ఓకేనా, ఇక్కడ tan ఉంది, మొత్తం ట్రిగ్నోమెట్రీ రేషియో tan మాత్రమే ఉంది, మొత్తం కూడా ప్రొడక్టివ్ ఉన్నాయి యాంగిల్స్ మొత్తం ఇవన్నీ కూడా ఈ ట్రిగ్నోమెట్రీ రేషియో అన్నప్పుడు tan 85 అంటే 85 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ ఏముందో చూసుకోండి. ట్యాన్లలో అంటే 5 ఉంది. మనము పార్ట్ 2లో మనం చెప్పుకున్నాం గత వీడియోలో, ఇక్కడ 85 ఇక్కడ 5. ఇప్పుడు tan 85 ఇంటూ tan 5 మనం ఏదైనా ఒక tan అనే యాంగిల్ తీసుకొని దాని కాంప్లిమెంటరీ యాంగిల్ తీసుకున్నాం అనుకోండి ప్రొడక్ట్గా, అప్పుడు ఆ వాల్యూ ఏమైంది అనుకున్నాము 1 అయింది అనుకున్నాం. సో ప్రొడక్ట్ ఆఫ్ tan 85 tan 5 1 అవుతుంది. tan 65 degrees కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 25. 65 25 tan 65 tan 25
ఈ వాల్యూ 1 అవుతుంది. tan 45 1 అవుతుంది, మనకు తెలుసు tan 45 వాల్యూ 1 అని తెలుసు. సో మొత్తం వాల్యూ ఏమవుతుంది 1 × 1 × 1. సో 1 అంటే ఆప్షన్ ఏంది ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, చూద్దాం సొల్యూషన్ చూద్దాం. tan 85 ఈ tan 5 ఏం చేస్తున్నాను నేను tan 90 మైనస్ 85 అని రాసుకుంటున్నాను. ఈ tan 65 tan 25ని tan 90 మైనస్ 65 రిమైనింగ్ tan 45 అంటే 1 అని తెలుసు మనకు. ఓకేనా, చూడండి tan 85 tan 90 మైనస్ a cot a అంటే సో cot 85 tan 65 as it is tan 90 minus a cot 65. So this value product of tan a cot a tan b cot b అనుకుందాం. ఓకేనా, సేమ్ యాంగిల్స్ tan cot ప్రొడక్ట్ ఇది 1 అవుతుంది, ఇది 1 అవుతుంది. 1 × 1 వాల్యూ 1 అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇది 1 కాబట్టి ఏంటి ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్. ఇదే విధంగా మనకు సేమ్ tan 85 tan 65 tan 45 tan 25 tan 5 అన్నారు కదా, కాట్లలో ఇచ్చింది అనుకోండి. కాట్లలో సేమ్ cot 65 ఇచ్చి cot 25 ఇంటూ ప్రొడక్ట్గా ఇచ్చి కాట్లో చూద్దాం. చూడండి cot 18 డిగ్రీస్ అని cot 36 డిగ్రీస్ cot 72 నెక్స్ట్ cot 54 అని ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అనుకోండి. ఈజ్ ఈక్వల్ డాష్ అని అనుకోండి. చూడండి cot 18కి కాంప్లిమెంట్ 18 డిగ్రీస్ 18కి కాంప్లిమెంటరీ యాంగిల్ ఏమవుతుంది 72. ఇప్పుడు సో ప్రొడక్ట్ ఆఫ్ cot 18 ఇంటూ cot 72 ఏమవుతుంది 1 అవుతుంది. అలా cot 72 ఈజ్ ఈక్వల్ టు tan 18. సో ప్రొడక్ట్ ఆఫ్ cot 18 ఇంటూ tan 18 1 అవుతుంది. cot 36కి కాంప్లిమెంటరీ యాంగిల్ 54 కాబట్టి cot 36 అండ్ cot 54 వాల్యూ ఏమవుతుంది 1 అవుతుంది. 1 × 1 1 అవుతుంది. ఓకేనా, ఇంకా ఇక్కడ ఇంకొక వాల్యూ ఇది కాకుండా ప్రొడక్ట్గా మనకు cot 30 అని డిగ్రీస్ ఇచ్చింది అనుకోండి. cot 30 వాల్యూ మనకి ఏమని తెలుసు tan 30 వాల్యూ 1/√3 కాబట్టి cot 30 ఏమవుతుంది √3 అవుతుంది, √3/1 కాబట్టి. సో ఈ విధంగా ఇక్కడ tan aలో ప్రొడక్ట్ ఇచ్చి ఇవి కాంప్లిమెంట్, దీనికి ఒక కాంప్లిమెంట్ యాంగిల్ ఇది, దీని యొక్క కాంప్లిమెంట్ యాంగిల్ ఇది. సో ఇది ప్రొడక్ట్ 1, దీని యొక్క ప్రొడక్ట్ 1, ఈ వాల్యూ tan 45 వాల్యూ 1 కాబట్టి టోటల్ వాల్యూ 1. సేమ్ ఈ మోడల్లోనే ఇక్కడ tan కాకుండా కాట్లలో కూడా ఇచ్చినా కూడా మనం ఇదే విధంగా తీసుకోవాలి. ఓకేనా, థర్డ్ ప్రాబ్లం స్క్వేర్ రూట్ ఆఫ్ sec θ మైనస్ 1 ఇంటూ sec θ ప్లస్ 1. ఇది డైరెక్ట్ చూడండి sec θ మైనస్ 1 ఇంటూ sec θ ప్లస్ 1 a మైనస్ b ఇంటూ a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే sec స్క్వేర్ θ మైనస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ sec స్క్వేర్ θ మైనస్ 1 అంటే మనకు సెకండ్ ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ ప్రకారము sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ θ ఈజ్ ఈక్వల్ 1 మనకు తెలుసు. దాని నుంచి sec స్క్వేర్ θ మైనస్ tan స్క్వేర్ sec స్క్వేర్ θ మైనస్ 1 ఏమవుతుంది tan స్క్వేర్ రూట్ θ అవుతుంది. ఇక్కడ స్క్వేర్ రూట్ ఉంది కాబట్టి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది. సో tan θ వస్తుంది. ఓకేనా, అంటే ఏమవుతుంది సెకండ్ ఆప్షన్ tan θ వస్తుంది ఆప్షన్. ఓకేనా, చూడండి దీని నుంచి మనం ఏం రాసుకోవచ్చు sec θ మైనస్ 1 ఇంటూ sec θ ప్లస్ 1 a మైనస్ b ఇంటూ a ప్లస్ b a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ a అంటే sec θ స్క్వేర్ sec స్క్వేర్ θ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్ అంటే 1. మనకు ఈ వాల్యూ ఏమవుతుంది sec స్క్వేర్ θ మైనస్ 1 ట్రిగ్నోమెట్రీ ఐడెంటిటీ సెకండ్ ఐడెంటిటీ ప్రకారము స్క్వేర్ రూట్ ఆఫ్ tan స్క్వేర్ θ అవుతుంది. సో స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయ్యి దీని నుంచి ఏమవుతుంది tan θ. ఓకేనా, డైరెక్ట్ ప్రాబ్లం ఇది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ ప్రాబ్లం. ఇఫ్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees దెన్ 3 sin cube a మైనస్ 4 sin a వాల్యూ ఏమవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ 60 degrees అంటే sin a ఏమవుతుంది sin 60 degrees అవుతుంది. sin 60 వాల్యూ మనకు తెలుసు √3/2. మనం యాంగిల్ ఏ దగ్గర 60 degrees సబ్స్టిట్యూట్ చేసేసి మనం sin 60 ఎందు వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకు సింప్లిఫై చేస్తే సరిపోతుంది.
ఓకేనా. ఇక్కడ 3 sin cube a మైనస్ 4 sin a ఉంది కదా, ఇందులో నుంచి నేను sin a ని కామన్ తీస్తున్నాను నేను. ఓకేనా, sin a ని కామన్ తీస్తే ఏమవుతుంది, 3 sin cube a లో నుంచి ఒక sin a బయటకు తీస్తే sin a మనకు కొద్ది క్యాల్కులేషన్ సింపుల్గా అవుతుంది. 3 sin square a ఉంటుంది, ఇక్కడ మైనస్ 4 sin a నుంచి sin a మనం కామన్ తీసినాం కాబట్టి -4 ఉంటుంది. ఓకేనా. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు మనము ఇక్కడ మనకు 60 degrees ఇవ్వడం జరిగింది. ఓకేనా, కాబట్టి సైన్ యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 60 అంటే దీని నుంచి సైన్ ఏ ఏమవుతుంది, ఇక్కడ సైన్ 60 అవుతుంది. ఓకేనా, ఏ ఈజ్ ఈక్వల్ 60 కాబట్టి సైన్ 60 వాల్యూ మనకు తెలుసు √3/2. సైన్ 60 ఈజ్ ఈక్వల్ టు √3/2 కాబట్టి ఇక్కడ సైన్ ఏ అంటే సైన్ 60 మీన్స్ √3/2. 3 ఇంటూ సైన్ స్క్వేర్ ఏ అంటే √3/2 హోల్ స్క్వేర్. √3/2 హోల్ స్క్వేర్ -4. ఓకేనా, √3/2 ఇదేమవుతుంది, √3కి స్క్వేర్ మీన్స్ 3, 2కి స్క్వేర్ మీన్స్ 4. 3 ఇంటూ 3 9, 9/4 -4. చూడండి 9/4 -4 అంటే -4/1. ఇక్కడ 4కి 1కి ఎల్సిఎం 4 కాబట్టి ఏముంటుంది, 4 4 జా 16. 9 - 16 అంటే -7 అవుతుంది. -7/4 -7/4 ఇంటూ √3/2. చూడండి -7/4 ఇంటూ √3/2 అంటే మనకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. -7 ఇంటూ √3 అంటే -7√3, ఈ వాల్యూ -7√3. ఇక్కడ 2, ఇక్కడ డినామినేటర్లో 4, ఈ 2 ఇంటూ 4 ఏమవుతుంది, 8 అవుతుంది. అంటే 2 4 జా 8 అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా, -7 ఇంటూ √3/8 ఇది ఆప్షన్ నెంబర్ 1. ఓకేనా. నౌ ఫిఫ్త్ ప్రాబ్లం. ఇఫ్ a cos θ ప్లస్ b sin θ ఈజ్ ఈక్వల్ p, a sin θ మైనస్ b cos θ ఈజ్ ఈక్వల్ q, then which of the following is true? ఓకేనా. ఫస్ట్ ఆప్షన్ a square plus b square is equal p square plus q square. సెకండ్ ఆప్షన్ a square plus b square is equal p square minus q square. థర్డ్ ఆప్షన్ a square minus b square is equal p square plus q square. ఫోర్త్ ఆప్షన్ a square minus b square is equal p square minus q square. ఓకేనా, ఇందులో ఈ 4 ఆప్షన్స్లో ఏది మనము ట్రూనో మనం చూడాలి. ఓకేనా, చూడండి దీని పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్, పీ స్క్వేర్ మైనస్ క్యూ స్క్వేర్ ఉన్నాయి కాబట్టి మనము స్క్వేరింగ్ దీన్ని తీసుకొని దీని స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేద్దాం. చేస్తే ఏమవుతుంది, పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బీ సైన్ స్క్వేర్ థీటా 2a ప్లస్ 2ab కాస్ థీటా సైన్ థీటా వస్తుంది. ఓకేనా, ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్రకారం దీన్ని స్క్వేరింగ్ చేసాం అనుకోండి, క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఏ సైన్ స్క్వేర్ థీటా, ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab సైన్ థీటా కాస్ థీటా వస్తుంది. ఈ రెండింటిని పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ చేసాం అనుకోండి, యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది, ఇక్కడ ప్లస్ 2ab కాస్ థీటా సైన్ థీటా, ఇక్కడ మైనస్ 2ab కాస్ థీటా సైన్ థీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఇక్కడ ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉంది, ఇక్కడ ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఉంది, ఏ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా వస్తుంది, అది 1 అవుతుంది, అంటే ఏ స్క్వేర్ ఇంటూ 1 అవుతుంది. ఇక్కడ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ఉంటుంది, ఇక్కడ బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ఉంటుంది, బీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ థీటా ప్లస్ కాస్ స్క్వేర్ థీటా, అది 1 అవుతుంది. అంటే పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మనకి ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ వస్తుంది ఆన్సర్, అంటే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఓకేనా, ఓకేనా, చూద్దాం మనం దీన్ని స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసినట్లయితే ఏమవుతుంది, ఏ కాస్ థీటా ప్లస్ బీ సైన్ థీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్, అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ 2ab సైన్ థీటా కాస్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్. ఓకేనా, నెక్స్ట్ దీన్ని స్క్వేరింగ్ చేద్దాం, అంటే ఏమొస్తుంది, ఏ స్క్వేర్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ పోవాలి, అంటే ఏ స్క్వేర్ సైన్ స్క్వేర్ థీటా ప్లస్ బీ స్క్వేర్ అంటే బీ స్క్వేర్ కాస్ స్క్వేర్ థీటా మైనస్ 2ab అంటే 2ab సైన్ థీటా ఇంటూ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు క్యూ స్క్వేర్. ఓకేనా,
చూడండి యాడ్ చేస్తే ఏమవుతుంది, ఇది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, ఈ రెండింటిని యాడ్ ఇక్కడ ఏ స్క్వేర్ ఇస్ కామన్. సో ఏ స్క్వేర్ కామన్ తీస్తే యాడ్ చేసినప్పుడు ఏ స్క్వేర్ కామన్ తీస్తే కాస్ స్క్వేర్ టీటా ప్లస్ సైన్ స్క్వేర్ టీటా. ఈ 2 టర్మ్స్లో నుంచి బీ స్క్వేర్ కామన్ తీస్తే సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేస్తున్నాం కాబట్టి పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఈ వాల్యూ 1, ఈ వాల్యూ 1, ఏ స్క్వేర్ ఇంటూ 1 ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. ఇది ఫస్ట్ ఆప్షన్, ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ పీ స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ 6th ప్రాబ్లం. ఇఫ్ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2, tan బీటా ఈజ్ ఈక్వల్ 1/3, దెన్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ అడిగాడు. వాట్ ఈస్ ద ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ? ఫస్ట్ ఆప్షన్ 30 degrees, సెకండ్ ఆప్షన్ 60, 45, థర్డ్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ 0 degrees అని ఇచ్చాం. ఇక్కడ tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ 1/2, tan బీటా ఈజ్ ఈక్వల్ 1/3 అయితే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవడం కోసం మనము tan ఏ ప్లస్ బి ఫార్ములాని యూజ్ చేస్తాం. ఏంటి, tan ఆఫ్ ఏ ప్లస్ బి ఏంటి మనకు tan ఏ ప్లస్ tan బి 1 మైనస్ tan ఏ ఇంటూ tan బి. ఓకేనా, ఇక్కడ ఏ అంటే ఆల్ఫా, బి అంటే బీటా అనుకోండి. అంటే ఇక్కడ tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది? మనం ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కోవడం కోసం tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ కనుక్కుందాం. tan ఆల్ఫా అంటే మనకేమి ఇచ్చాడు 1/2 ప్లస్ tan బీటా 1/3 బై 1 మైనస్ tan ఆల్ఫా 1/2 ఇంటూ tan బీటా 1/3. చూడండి న్యూమరేటర్లో 1/2 ప్లస్ 1/3 ఉంది, అంటే జస్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 3 1 3 ప్లస్ 2 5/6 అవుతుంది న్యూమరేటర్లో. 5/6 2 3 ఇదేమవుతుంది డినామినేటర్లో 1 మైనస్ 1 ఇంటూ 1 1 2 3 6. ఓకేనా, ఈ డినామినేటర్ వాల్యూ 1 మైనస్ 1/6 అంటే 5/6. న్యూమరేటర్లో 5/6 ఉంది, డినామినేటర్లో 5/6. అంటే చూడండి ఈ వాల్యూ 5/6 బై 5/6 అంటే మనకు ఈ వాల్యూ క్యాన్సిల్ అయిపోయి మనకు ఏమొస్తుంది 1 వస్తుంది. 1/1 అంటే 1. అంటే మనకేమైంది tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 1. tan ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ 1 అంటే 1 అంటే ఎంత రాసుకోవచ్చు tan 45. అంటే ఆల్ఫా దీని నుంచి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఏమవుతుంది? ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 45 degrees అవుతుంది. అంటే 45 degrees అంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా, సెవెంత్ ప్రాబ్లం. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 45 degrees, బి ఈజ్ ఈక్వల్ 60 degrees, then sin a plus cos b value is equal. చూడండి 2 minus root 2 by 2 root 2 ఫస్ట్ ఆప్షన్, 2 plus root 2 by 2, 2 plus root 2 by root 2, 2 plus root 2 by 2 root 2. ఓకేనా, ఇక్కడ మనం ఏ దగ్గర 45 degrees తీసుకుంటే మనకు sin 45 వాల్యూ 1/√2 తెలుసు మనకు, ప్లస్ cos b వాల్యూ అంటే cos b మీన్స్ cos 60 degrees, cos 60 degrees వాల్యూ 1/2, 1/√2 ప్లస్ 1/2 అంటే మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు. 1/2 ప్లస్ 1/√2 అంటే ఏమవుతుంది? మనము ఎల్సిఎం తీసుకుంటే 1/2 ప్లస్ 1/√2 అంటే మనకు ఫోర్త్ ఆప్షన్ వస్తుంది చూడండి. ఓకేనా, చూసినట్లయితే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇది కాదు. 1/2 ప్లస్ 1/√2 కదా, 1/2 ప్లస్ 1/√2 అంటే ఇక్కడ దీన్ని స్ప్లిట్ చేస్తే ఏమవుతుంది? 2/2 అంటే 1 ప్లస్ 1/√2 అంటే ఇది కూడా కాదు. ఇక్కడ ఏమొస్తుంది? 1 ప్లస్ మళ్ళీ √2 వస్తుంది, ఇది కూడా కాదు. కాబట్టి 2 ప్లస్ √2 బై 2 √2 దాన్ని ఇది ఆప్షన్ ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. చూడండి 2/2 √2 ప్లస్ √2 బై 2 √2 స్ప్లిట్ చేసాం అనుకోండి. 2/2 √2 అంటే 2 క్యాన్సల్ అంటే 1/√2, 1/√2 అంటే sin 45, √2కి √2 క్యాన్సల్ ప్లస్ 1/2 వస్తుంది. 1/√2 ప్లస్ 1/2, 1/2 అంటే cos 60 కదా. ఇది ఫోర్త్ ఆప్షన్ అనేది దీనికి తీసుకోవాలి. చూద్దాం, sin A అంటే sin 45 degrees, cos 60 degrees.
sin 45 అంటే 1/√2, cos 60 1/2. ఓకేనా? చూడండి 2 + √2 బై డినామినేటర్లో 2 × √2. యాక్చువల్లీ √2ని మనము ఇక్కడ 2ని ఎల్సిఎంగా తీసుకుంటే ఏమొస్తుందంటే యాక్చువల్లీ √2 + 1/2 రావాలి. ఓకేనా? కానీ ఇక్కడ ఏం చేసింది డైరెక్ట్గా క్రాస్ మల్టిప్లికేషన్ 2 × 1 2 + √2 × 1 √2 /2√2 అని తీసుకున్నాం. ఓకేనా? ఇది 4th ఆప్షన్. లేదా ఆర్ ఒకవేళ ఇక్కడ చూడండి √2ని న్యూమరేటర్లో √2 కామన్ తీసినాం అనుకోండి, √2 కామన్ తీస్తే ఏమొస్తుంది √2 + 1 √2 × √2 + 1 /2 × √2. √2 క్యాన్సల్ ఏముంటుంది √2 + 1 /√2 అనే ఆప్షన్ ఇదైనా పర్వాలేదు, లేదా 2 + √2 /2 అనే ఆప్షన్ ఉంది కాబట్టి మనం తీసుకోవాలి. ఓకేనా? 4th ఆప్షన్. నెక్స్ట్ 8th ప్రాబ్లం. ఇఫ్ a, b, c, d are angles of a cyclic quadrilateral, then sin a + sin b - sin c - sin d వాల్యూ. ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ -1, సెకండ్ ఆప్షన్ 0, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 2. ఏమవుతుంది sin a + sin b - sin c - sin d వాల్యూ = అని ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ABCD ఈజ్ ఎ సైక్లిక్ కోఆర్డినేటర్. A, B, C, D ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ఎ సైక్లిక్ కోఆర్డినేటర్. అంటే మనకు ఇన్ సైక్లిక్ కోఆర్డినేటర్ ఆపోజిట్ యాంగిల్స్ ఎలా ఉంటాయి ఆర్ సప్లిమెంటరీ. అంటే యాంగిల్ A + యాంగిల్ C = 180, యాంగిల్ B + యాంగిల్ D = 180 సైక్లిక్ కోఆర్డినేటర్ అంటే. కాబట్టి ABCD ఈజ్ ఏ సైక్లిక్ కోఆర్డినేటర్ కాబట్టి యాంగిల్ A + యాంగిల్ C = 180 అండ్ యాంగిల్ B + యాంగిల్ D = 180. ఓకేనా? మనము దీనికోసం మనం ఏంటి sin 180 - A ఏమవుతుంది sin A. దీని ద్వారా మనం దీన్ని వాల్యూ కనుక్కుంటాం. చూడండి యాంగిల్ A ఉంది కదా, యాంగిల్ A ఈ ప్లస్ సిని అటు పంపిస్తే 180 మైనస్ యాంగిల్ C అండ్ యాంగిల్ B + Dని రైట్ సైడ్ పంపిస్తే 180 మైనస్ యాంగిల్ D. మనకి ఇక్కడ అన్ని యాంగిల్స్కి సైన్ అనే ట్రిగ్నోమెట్రిక్ రేషియో తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు వీటికి సైన్ తీసుకుందాం. అంటే sin A ఏమవుతుంది sin A = sin of 180 minus C and sin B = sin of 180 minus D. మనం sin 180 minus A ఏమనుకున్నాం sin A. సో sin 180 minus C sin C అవుతుంది. sin A = 180 minus C ఏమవుతుంది sin C and sin B = sin 180 minus D అంటే sin D అవుతుంది. 180 minus A sin A అనుకున్నాం కాబట్టి 180 minus D sin D. చూడండి మనకు కావాల్సింది ఏంటి sin A + sin B వాల్యూ కావాలి. sin A + sin B మైనస్ sin C మైనస్ sin D. చూడండి ఇక్కడ sin C ప్లేస్లో నేను sin A రాస్తున్నా. sin C = 0 కదా. ఓకేనా? sin A = sin C అయితే sin A మైనస్ sin C అవుతుంది 0 అవుతుంది. sin B = sin D అయితే sin B మైనస్ sin D అవుతుంది 0 అవుతుంది. ఓకేనా? కాబట్టి వాల్యూ ఏమవుతుంది 0 అంటే సెకండ్ ఆప్షన్. చూడండి sin A మనం కనుక్కోవాల్సిన sin A + sin B మైనస్ sin C కదా. sin C ప్లేస్లో ఏమి రాయాలి sin C అంటే sin A కదా. sin A రెండు సేమ్ కదా, sin C sin A సేమ్ కాబట్టి sin A రాస్తున్నాను. నెక్స్ట్ sin D ప్లేస్లో ఏం రాస్తున్నాం మైనస్ తీసుకుని sin D ప్లేస్లో sin B రాస్తున్నాను. చూడండి ప్లస్ sin A మైనస్ sin A sin B మైనస్ sin B క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 0 వస్తుంది అనమాట. ఓకేనా? 9th ప్రాబ్లం. cos 201 degrees cos 202 degrees into cos 203 degrees into dash dash cos 300 degrees. ఓకేనా? ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆప్షన్ 5/2, సెకండ్ ఆప్షన్ 3 5/2,
థర్డ్ ఆప్షన్ 5/4, ఫోర్త్ ఆప్షన్ 0. ఓకేనా. ఇక్కడ చూడండి, ఇక్కడ 201 degrees, 202 degrees, 203 degrees డాష్ డాష్ కాస్ 300 degrees వరకు. అంటే మిడిల్లో మనకు కాస్ 270 ఉంటుంది. అంటే కాస్ 180 ప్లస్ ఏ, కాస్ 180 ప్లస్ ఏ ఏమవుతుంది మనకు మైనస్ కాస్ ఏ, మైనస్ కాస్ ఏ. ఇక్కడ మిడిల్లో కాస్ 270 ఉంటుంది, ప్రొడక్ట్ కదా. అంటే కాస్ 270 అంటే ఏంటి, కాస్ 270 ఈజ్ ఈక్వల్ టు 180 ప్లస్ 90 మీన్స్ మైనస్ కాస్ 90, మైనస్ కాస్ 90. కాస్ 90 వాల్యూ ఏమవుతుంది 0 కాబట్టి, ఇది ప్రొడక్ట్ కాబట్టి మొత్తం టోటల్ వాల్యూస్ 0 ఇంటూ సంథింగ్ 0. సో ఆన్సర్ ఏమవుతుంది 0 అవుతుంది. కాబట్టి ఆప్షన్ ఈజ్ ఫోర్త్ ఆప్షన్. ఓకేనా. నెక్స్ట్ 10th, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ 5/4 దెన్ 1 ప్లస్ tan ఏ, 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ప్లస్ 1 ప్లస్ tan క్యూబ్ ఏ వాల్యూ ప్రొడక్ట్. 1 ప్లస్ tan ఏ ఇంటూ 1 ప్లస్ tan స్క్వేర్ ఏ ఇంటూ 1 ప్లస్ tan క్యూబ్ ఏ. ఓకేనా. చూడండి 5/4 అంటే ఏ ఈజ్ ఈక్వల్ 45 degrees. మనకు tan 45 ఏమవుతుంది 1 అవుతుంది. అంటే ఏమవుతుంది 1 ప్లస్ 1 ఇంటూ 1 ప్లస్ 1 స్క్వేర్ ఇంటూ 1 ప్లస్ tan 45 అంటే 1 కదా, అంటే 1 tan క్యూబ్ అంటే 1 క్యూబ్. ఓకేనా. 1 ప్లస్ 1 tan 45/4 మీన్స్ 45 degrees. అంటే tan 45 వాల్యూ 1 మనకు తెలుసు కాబట్టి 1 ప్లస్ 1. నెక్స్ట్ ఇక్కడ 1 స్క్వేర్ అన్న 1ఏ, అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1ఏ. ఓకేనా. 1 ప్లస్ 1 స్క్వేర్ ఏమవుతుంది, ఇది ఇక్కడ 2, ఇది 2, 1 ప్లస్ 1 క్యూబ్ అంటే 1 క్యూబ్ అంటే 1 కాబట్టి 1 ప్లస్ 1 2. సో 2 ఇంటూ 2 ఇంటూ 2, 2 2 జా 4, 4 2 జా 8. అంటే ఇది ఆన్సర్ 8 అంటే ఏంది థర్డ్ ఆప్షన్. ఓకేనా. మనం ఆప్షన్ ఈస్ థర్డ్ ఆప్షన్, ఆన్సర్ 8. ఓకే, థ్యాంక్ యూ.